వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలోని ఇళ్లులేని పేదలకు ఇంటి స్థలాలు మరియు భూములు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల అంబేద్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీతో వెళ్లి అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి కేశవులు మాట్లాడుతూ పేదలకు ఇంటి స్థలాలు మరియు భూములు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 32 లక్షల మందికి ఇంటి స్థలాలు కల్పించి పట్టాలు ఇచ్చారని, ఒక్కొక్క గృహానికి 1.80 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేశారన్నారు. వాటిని 40% మంది కూడా ఇళ్లు పూర్తి చేయలేకపోయారన్నారు. చేయకపోవటానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో 0.150 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 0.125 సెంట్లు ఇవ్వడం జరిగిందని, ఆ స్థలాలు కూడా పట్టణానికి దూరంగా కొండలు, గుట్టలు, శ్మశానంలో ఎవరూ సంచరించని నిర్మానుష్య ప్రాంతాల్లో ఇవ్వడంతో లబ్ధిదారులు భయభ్రాంతులకు గురై నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోయారన్నారు. దీంతో అర్థాంతరంగా ఆగిపోయాయని వారు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి స్థలం కేటాయించి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పేద ప్రజలకు ఉండేందుకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రంగసముద్రం పంచాయతీ గ్రామ రెవెన్యూ పొలంలో సర్వే నెంబర్ 1008/2A1లో నివాసముంటున్న తిరుపతి రెడ్డి కాలనీ వాసులకు ఇంటి పట్టాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇంటి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక, ఇటుకలు అందించి సిమెంటు, కంకర, కడ్డీలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యులు జాకబ్, సనమాల చెన్నయ్య ప్రసాద్, ఏఐటియుసి మండల అధ్యక్ష కార్యదర్శులు సఫా, పీరయ్య, మండల నాయకులు వెంకటేశ్వరరావు, బెల్లం భాష, రాబియమ్మ, చంద్ర, ప్రభాకర్, శ్రీనివాసులు, రవీంద్ర, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మరియు డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈరోజు రాష్ట్ర పిలుపు భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి మండలంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట మరి ధర్నా చేపట్టడం జరిగింది. దీని ముఖ్యాంశం ఏంటంటే, ఈరోజు నిరుపేదలందరికీ కూడా భూమి లేని వారికి 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని, తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పోరుమామిళ్ల రెవెన్యూ కార్యాలయం ముందు ఈ ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి మరి భయంకరమైన కొన్ని లోపాలు ఉన్నాయి. పేదలందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వడంలో కానీ, లేకపోతే సాగు భూమి ఇవ్వడంలో కానీ మరి గత ప్రభుత్వము నిర్లక్ష్య ధోరణితో పనిచేసింది. మరి ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాకముందు కొన్ని హామీలు ఇచ్చింది. మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పేదలందరికీ కూడా సాగు భూమి 2 ఎకరాలు ఇస్తామని, తర్వాత పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాన్ని ఇస్తానని, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చి కూడా మరి సంవత్సరం రోజులుగా వస్తూ ఉంది. ఏమాత్రం కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం చాలా దారుణం అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో మరి సచివాలయాల్లో మేము ధర్నాలు పెట్టి సచివాలయంలో ఉన్నవారందరికీ కూడా, పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు లేకపోతే సాగు భూమి, మంజూరు భూమి ఇవ్వాలని చెప్పి మేము ఇంటి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా రెవెన్యూ అధికారులు కానీ, సచివాలయ సిబ్బందులు కానీ ఏమాత్రం కూడా మరి దాన్ని చేయకపోవడం దురదృష్టకరం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ విషయాల్లో కూడా ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి నిరుపేదలుగా ఉన్నవారికి సాగు భూమి 2 ఎకరాలు ఇవ్వాలని, తర్వాత ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా అవకాశాలు సమకూర్చాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే భూ కబ్జాదారులు ఎక్కువైపోయి ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకొని వంకలు, వాగులు, చెరువులు కూడా మరి లెక్క చేయకుండా
ఈరోజు పట్టాలు చేపించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక నిరుపేద మరి ఈ భూమి లేక స్థలం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ పట్టణ ప్రాంతాల్లో అయితే మరి 5,000 గుర్తించకపోవడము దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా నిరుపేదల విషయంలో మరి ప్రభుత్వం గుర్తించి రెవెన్యూ అధికారులు కూడా గుర్తించి లబ్ధిదారులకు నిరుపేదలకు ఖచ్చితంగా 2 ఎకరాల సాగు భూమిని, తర్వాత పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చి నిరుపేదలను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పూర్వమల్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పేదవాడికి సాగు చేసుకోవడానికి బంజరు భూమి, బతికేందుకు గూడు కావాలని చెప్పి 2 సెంట్ల ఇంటి స్థలము, అదే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలము కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకొని ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో 7 మాసాలు అయినప్పటికీ కూడా ఇంకా ముందుకు సాగలేదు. దానికోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుల భాగంగా ఇలా పూర్వమల్ల పట్టణంలో ఇక్కడ ధర్నా చేపడుతున్నాం. అందువలన ఈ ప్రతి పేదవాడిని అర్హులైన వారి ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్లకు ఎంక్వైరీ కూడా చేయలేదు. గత నెలలో కాకుండా ప్రతి సచివాలయంలో ఏ సచివాలయ పరిధిలో ఆయా సచివాలయ పరిధిలో అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పి అధికారులు మళ్ళీ ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అక్కడ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా అంతవరకు కూడా స్పందన లేదని చెప్పి ఈరోజు మండల కేంద్రంలో 3వ పర్యాయంగా ఇక్కడ ధర్నా చేపట్టి ఇక్కడ ఈరోజు అప్లికేషన్లని ఈరోజు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడైనా కానీ రెవెన్యూ అధికారులు జనాలు లేకపోయి ప్రజలు లేకపోయి ఇచ్చిన ప్రతి అప్లికేషన్ని ఎంక్వైరీ చేసి అర్హులైన వారిని గుర్తించి వాళ్ళని ఎలిజిబుల్ లిస్ట్ తేల్చాలని చెప్పి, లేని పక్షంలో ఇదే కార్యాలయం ఎదుట రిలే దీక్షలు కూడా చేపడతామని చెప్పినాం. అదేవిధంగా రెవెన్యూ సర్వీసులో వంకలు, వాగులు, పంట కాలువలు అన్ని ఆక్రమణలు జరిగినాయి. ఈ ఆక్రమణలన్నీ కూడా మొత్తం ఎక్కడ ఆక్రమణ జరిగినా అక్కడ అన్నీ కూడా తీసేయాలని చెప్పి రెవెన్యూ అధికారులకు తెలియజేసినాం. అదేవిధంగా భూములకు సంబంధించి భూ కబ్జాదారులు ఎన్నో ఎకరాలు వేరే ఎకరాలు ఆక్రమించుకున్నప్పటికీ వాటి జోలికి పోకుండా వాటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి గతంలో కూడా 3 సార్లు అర్జీలు ఇచ్చినాం. మళ్ళీ నిన్న కూడా రెవెన్యూ సదస్సులో అర్జీ ఇచ్చినాం. వాటి కూడా ఎక్కడ ఏ ఒక్క భూమి కూడా ఆక్రమణ చేసింది కానీ 11 శ్వేతపత్రం మాదిరి 11 డిమాండ్స్ మేము ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒక్కటి కూడా రెవెన్యూ అధికారులు స్పందించలేదు. రేపు ఇక్కడే రిలే దీక్షలు చేపట్టి కబ్జా అయిన ప్రతి ఎకరాను మొత్తం సర్వే నెంబర్ సహా లిస్టు వేసి ఇక్కడే టెంట్ వేసుకొని మొత్తం భూ ఆక్రమణలన్నీ అరికెట్టి ప్రతి పేదవాడికి 2 ఎకరాల భూమి పంపిణీ చేసి 3 సెంట్లు ఇంటి పట్ట ఇచ్చేంత వరకు ఈ పోరాటం భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి గుర్తించి వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల సమితిగా డిమాండ్ చేస్తున్నాం.